ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మాట ఇచ్చిన ప్రకారంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాట ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తన మాట నిలబెట్టుకున్నారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందినటువంటి కాకినాడకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెకు అరుదైన వెన్నెముకకు సంబంధించినటువంటి ఒక వ్యాధితో బాధపడుతుంది. తనకైతే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన ఎవరో కూడా పట్టించుకునే నాదులు లేదంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ ఏపీ సీఎం ఉన్నటువంటి ఇప్పుడు అంతా నూతన ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు నాయుడు రావడంతో తనైతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి మాట ప్రకారం కూడా ఆయన సీఎంగా పదవి ఇచ్చిన వెంటనే ఆయన కూడా తనను పిలిపించుకుని స్వయంగా తనతో మాట్లాడి తమ కుమార్తెకు ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. అలాగే విధంగా ప్రస్తుతం తాత్కాలికంగా తనకైతే చికిత్స అందించేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆరుద్ర అనే ఆమె ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆమె కుమార్తె ఎవరైతే ఉన్నారో సాయి లక్ష్మీ చంద్ర ఎంతో అరుదైన వ్యాధితో ప్రధానంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రధానంగా చూసుకుంటే తునికి సంబంధించినటువంటి దాడిశెట్టి రాజా గన్మన్ ఎవరైతే దానికి సంబంధించినటువంటి అనుచరులు చాలా ఇబ్బందులు పెట్టారంటూ గతంలో ఎన్నోసార్లు వీడి ఆరోపణలు చేశారు. చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉందని చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకైతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెక్కిన వెంటనే ఇచ్చారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే తనను పిలిపించుకుని 2 రోజులు మాట్లాడిన తర్వాత పరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం తనకైతే చెక్కిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి ఆరుద్ర గారు ఉన్నారు. ఆరుద్ర గారు తమ కుమార్తెతోనే ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి చెక్కు. ప్రస్తుతం ఇది ఏ విధంగా ఇచ్చారో అసలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి పరిస్థితి? అసలు మీ కుమార్తెకి ఏ విధమైన వ్యాధితో బాధపడుతున్నారు? అసలు చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయల చెక్ మీకు ఎందుకు ఇవ్వడం జరిగింది? నిజంగా చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం నాకు 5 లక్షల చెక్ అయితే ఇవ్వడం అయిందండి. అది నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఇది నాకు మొట్టమొదటిసారి గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బు ఇదేనండి. జగనన్న చెప్పారు కానీ చాలాసార్లు ఎప్పుడు నాకు ఇది ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా నాకు జగనన్న ప్రభుత్వంలో రాలేదు. సరికదా నా ఇల్లు అమ్మిన డబ్బులు, మొత్తం నా ఆస్తులు అమ్ముకున్న డబ్బులు అమ్ముకుని పిల్లకి చేయించుకుందామన్నా కూడా లేకుండా పోలీసుల నుంచి అది నా బిడ్డను రక్షించుకోవడానికి రాష్ట్రాలు పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి అయితే తీసుకొచ్చారండి. అలాంటి ఎక్కడో కాశీలో ఆశ్రమంలో తలదాచుకుంటున్న నాకు ఇన్విటేషన్ పంపించి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి రమ్మడమే కాకుండా ఆయన పర్సనల్గా కలిసి నాకు ఈ ఆర్థిక సహాయం అందించారు. పాపకు కూడా పెన్షన్ 10,000 చేస్తా అన్నారు. అలాగే కోర్టు సంబంధమైన విషయాలు కూడా వీళ్ళని తొందరలో క్లియర్ చేపిస్తానమ్మా అన్నారు. సో అది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మొట్టమొదటిసారి గవర్నమెంట్ ద్వారా నాకు అందిన చెక్ సార్ ఇది. ఏ విధంగా బాధపడ్డారో? 5 లక్షల రూపాయల చెక్ దేని నిమిత్తం? ప్రస్తుతం పాప ఆరోగ్య నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. కానీ పాపకైతే మాత్రం దగ్గర ఇండియాలో ఎక్కడ అవ్వదని చెప్పారు సార్. సో ఏమన్నా అవుతే అది అమెరికాలోనే అవుతుంది. 2.5 కోట్ల పైన అవుతుందని నేను మొదటి నుంచి కూడా నా ఆస్తులు అమ్ముకోవడానికి ట్రై చేశాను సార్. కానీ అది ఆస్తులు అమ్మనివ్వకపోగా తాడిచెట్టు రాజా గారు కావచ్చు, లేదంటే అమలాపురం ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు కావచ్చు, నా ఆస్తులు అమ్మకుండా వాళ్ళ మనుషులను అడ్డుపెట్టి కబ్జా చేసే పరిస్థితి అయితే మాత్రం తీసుకొచ్చారు సార్. పోలీసులు కూడా వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తూ మమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, నాకు పాపకి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారు సార్. సో నాకు ఇంకో ఆప్షన్ లేక అలాంటి టైంలో దేవుళ్ళలాగా చంద్రబాబు గారు గడ్డి బాబ్జీ గారిని, అనిత గారిని పంపించి మమ్మల్ని గీతం హాస్పిటల్లో జాయిన్ చేయడం, 3 నెలలు మాకు ఆశ్రయం ఇవ్వడం జరిగింది సార్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినా సరే వీళ్ళు పోలీసులు సివిల్ డ్రెస్సులో వచ్చి తిరిగేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారని తట్టుకోలేక ఇంకా పాపను తీసుకుని రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది సార్. అలాంటిది మళ్ళీ చంద్రబాబు గోవాల్లో మళ్ళీ నా సొంత ఇంట్లో నేను అడుగు పెట్టాను సార్. దానికి చాలా నేను రుణపడి ఉన్నాను. అంటే మీరు వారణాసి వరకు కూడా ఎందుకు వెళ్ళిపోయారు? అసలు అంత దూరం ఎంత వెళ్ళిపోవాల్సిన పని వచ్చింది? అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పక్కన ఆరోగ్యం బాగలేదు. అంత వారణాసి దాకా ఎందుకు వెళ్ళిపోయారు మరి? అంటే ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందాం అనుకున్నాం సార్. కానీ ఎవరైనా సరే దాన్ని అలా చూసి 1 గంట చూసి అక్క నేను ఇలాగ అక్కడికి వెళ్ళి వస్తాను, సార్ని కలిసి వస్తానన్నా కూడా వద్దే బాబు, నీ కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో మాకు దడొచ్చేస్తుంది, నువ్వే చూసుకోగలవు, నువ్వే చేయగలని భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు బ్రెయిన్ కొడుతుందో తెలియదు, ఎప్పుడు నర్వ్ సిస్టమ్ బ్రేక్ అవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో పిల్లని తీసుకొచ్చింది కేవలం
తాడి చెట్టు రాజా గారు గన్మ్యాన్, కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ సార్, ముగ్గురు డిఎస్పీలు కలిపి వెన్నుపూసలో ఆల్రెడీ ఒక బొమ్మికి పెరిగిన పిల్లని ఈడ్చుకొని వెళ్ళారు. అది నుజ్జు అయిపోయింది సార్. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కనీసం కూర్చోలేక అన్నిటికీ తల్లి మీద ఆధారపడవలసిన సిచ్యువేషన్ వచ్చింది సార్. నేను తప్ప ఆ పిల్లని ఎవరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో ఎవరు కూడా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇంకా నాకు గంగలో దూకుపోదామనేసే ఉద్దేశంతోనే పోయిన. ఎందుకంటే ఈ పోలీసుల మధ్య నీచంగా పైశాచికంగా వాళ్ళ టార్చర్లు మేము భరించలేక సరే శివుడు ఒళ్ళో గంగమ్మ ఒళ్ళో కలిసిపోదామని తీసుకెళ్ళాను. కానీ అక్కడ కాశీలో శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం వాళ్ళు మాకు పునర్జన్మనిచ్చారు సార్. సుందరం సార్ కానీ, సీతారాం సార్ కానీ, అనూప్ సార్ కానీ, అక్కడ ఉన్న సరోజిని అమ్మ, రాజేశ్వరి అమ్మ, రంగా అమ్మ, నిజంగా వాళ్ళందరూ దేవతలే సార్. నాకు నా బిడ్డకి పునర్జన్మనిచ్చిన దేవతలు వాళ్ళు కొన్నాళ్ళు ముందర కాశీవాసం చెయ్యమ్మ, కంగారు పడుకు, వేడిలో ఏ డెసిషన్ తీసుకోకు, టైం అందరికి బాగోదని ఓదార్పునిచ్చి నా బిడ్డని వాళ్ళ సొంత మనవరాల్లా చూసుకుని నా బిడ్డకి నాకు ఆశ్రయం ఇచ్చారు. అక్కడే నన్ను కంప్యూటర్ ఆపరేటర్ కింద చేయమన్నారు. ఆ సేవ చేస్తే మాకు ఇంత తిండి నీడ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న మాకు చంద్రబాబు గారి పిలుపు, ఈ చెక్కు మాకు కొంచెం ఒక హోప్ ఇచ్చింది సార్, ఒక నమ్మకాన్ని ఇచ్చింది, బ్రతకడానికి ఒక భరోసా ఇచ్చింది. సో ఆ ధైర్యంతోనే వచ్చాను, ఆయన కలిశాను, చాలా సంతోషం అనిపించింది. ఆయన అన్నబ్రట్ట ప్రకారం సాయం చేశారు. అదే ఇదిగా నాకు పూర్తి న్యాయం చేయగలరని, నా బిడ్డకి పూర్తి ట్రీట్మెంట్కి ఇవ్వగలరని నమ్ముతున్నాను. అలాగే నా కోర్టు కేసులు క్లియర్ చేపించి దాని ఆస్తి దానికి ఇప్పిస్తే ఎంతో కొంత. ఇప్పుడు ఎలా ఉందంటే మా పరిస్థితి, నా ఆస్తి అమ్మించుకోవడానికి వచ్చిన నేను ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు సార్ నన్ను. వైసీపీ కాంగ్రెస్ నేతలైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఎంత దారుణంగా ఒక పసిబిడ్డ జీవితాన్ని ఆడుకోడు సార్. ఈ రోజు నేను పూర్తిగా అప్పుల పాలైపోయాను సార్. అంటే తనకి ఎటువంటి వ్యాధి ఇప్పుడు ఎండాకాలం సోకింది, అసలు తనకి మొదటి నుంచి ఇటువంటి సంబంధించిన వ్యాధి దాంతో బాధపడుతున్నారు? లేదు సార్, మొదటి నుంచి నా పాప బాగానే ఉంది. భరతనాట్యం చేసేది సార్, కరాటే, టైకాండో నేర్చుకుంది, స్టేట్కి సెలెక్ట్ అయింది, భరతనాట్యంలో ఎన్నో ప్రైజులు పొందింది. కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ సెమ్ వరకు కూడా పరిగెట్టుకుని వెళ్ళే పిల్ల. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. సెకండ్ సెమ్లో కొంచెం స్పైనల్ కార్డ్లో ఒక బోన్ పెరిగింది, నొప్పి వస్తుందంటే దానికి ఆపరేషన్ చేయించానండి. ఆపరేషన్ చేయించినప్పుడు చిన్న మిస్టేక్ వల్ల దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని నేను తిరగని హాస్పిటల్ లేదు. ఆ హాస్పిటల్ బాగుంటుంది, ఈ హాస్పిటల్ బాగుంటుంది అంటే అక్కడికి రాయవెల్లూరు తీసుకెళ్ళాను, లక్నో, చెన్నై, కలకట్టా వరకు తీసుకెళ్ళాను సార్. అందరు డాక్టర్లు ఒకటే అన్నారు, పాపకి చేశారు కానీ పూర్తిగా చేయలేదు, పార్షియలే చేశారు, పూర్తిగా రిమూవ్ చేయాలి అనేసి అన్నారు. సరే అని అప్పుడు ఇల్లు అమ్ముకుందామంటే తాడి చెట్టు రాజా గారి గన్మెన్ ఇంట్లోకి వచ్చి చేసిన దౌర్జన్యాలు, ఇంటి బయట గేట్లు, మేము మా ఇంట్లోకి మేము వెళ్ళకుండా ఇంటికి గేట్లు పెట్టేసి వాళ్ళు కబ్జా చేసిన తీరు, ఏ బిడ్డని హెరాస్మెంట్ని పెట్టిన తీరు ఇంక ఏ ఆడపిల్లకి జరగకూడదు సార్. నా ఆస్తి నేను అమ్మించుకుందామని వచ్చిన రోజు ఈరోజు నేను అడుక్కునే స్థితికి వచ్చాను సార్. నాకు ఈరోజు 50 లక్షలు అంటే ఆలోచించకుండా ఖర్చు పెట్టాను సార్ నా బిడ్డకి. ఈరోజు ఆ చంద్రబాబు గారు ఇచ్చిన 5 లక్షలు నాకు అన్నంతో సమానంగా ఉంది సార్. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ సంబంధించి ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ట్రీట్మెంట్ సంబంధించిన ఎక్కడ ఏ దేశాల్లో అవకాశం ఉందన్నారా దీనికి? ఉంది సార్, అమెరికాలో ఉందన్నారు, కెనడాలో ఉందన్నారు. ఆ లక్నోలో డాక్టర్ గారే వాళ్ళకి మెసేజ్లు పెట్టి, అది ఇంటర్నేషనల్ అండి మాయా హాస్పిటల్, ఆ సరే నాకు ఇది చేశారు. వాళ్ళే ఎంక్వైరీ చేసి చెప్పారు, అక్కడ 2 హాస్పిటల్స్లో ఉందమ్మా, ఇక్కడైతే ఇండియాలో ఎక్కడ కూడా చేయించుద్ది, ఎందుకంటే ముందు తీసుకొచ్చిన దానికి ఇప్పటికి తేడా వచ్చింది, ఏంటి బ్లడ్ క్లాట్ అయిందని అడిగారు. అంటే ఇలా నా ప్రాపర్టీ అమ్ముకుందామంటే పోలీసులు ఈడ్చిపడేశారు సార్. నా బిడ్డని ఈడ్చిపడేస్తులకి అక్కడ ఎక్కడ దెబ్బ తగిలిందో తెలియదు, స్పర్శ కూడా కోల్పోయింది మొత్తం పొజిషన్ అంతా. అంటే అది ఇప్పుడు మనం ఏం చెప్పలేమమ్మా, మరి అమెరికా తీసుకెళ్తే కానీ వాళ్ళు ఏది అవ్వదు అన్నారు. నాకు ఇంకేం చేయాలో తెలియని అయోమయ స్థితిలో నేను ఆశ్రమంలోనే శివ అంటూ బతుకుతున్నాను సార్. ఆ శివుడే చంద్రబాబు గారి రూపంలో మమ్మల్ని ఇది చేశారు సార్. ఏంటి ఇప్పుడు ట్రీట్మెంట్, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా ఉండాలా? నేను వచ్చిన కంచి కూడా ఉండాలి
రోజు ఇలా ఏడుస్తూనే ఉంటుంది అది పాప. ఇలాగే నర్వ్ సిస్టమ్ కొడుతుంది సార్. ఎప్పుడైనా ఆ పెయిన్ కిల్లర్ కూడా పనిచేయట్లేదు సార్. ఓన్లీ స్లీపింగ్ పిల్ వేస్తే 1 గంట మైల్డ్గా వస్తుంది. బయటకు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆడకుండా ఉండడానికి 2-3 టాబ్లెట్స్ వేసి మైల్డ్గా ఉంటుంది. ఆ మైల్డ్గా కుర్చీలో పడుకుంటుంది అంతే అండి. లేదంటే మామూలు పెయిన్ కిల్లర్స్ పనిచేయట్లేదు. ఆ టాబ్లెట్ నేను వేసుకుంటే నేను కానీ మా ఆయన కానీ 2-3 రోజులు లేగం. అలాంటి అంత పవర్ఫుల్ టాబ్లెట్ వేస్తేనే కానీ పాపకి ఏదో 1 గంట మైల్డ్గా ఉంటుంది అంతే సార్. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీరు ఏదో పెట్టారు కదా, దీనివల్ల సార్ పెయిన్ నర్వ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చేస్తున్నాయి సార్. ఆ స్వెల్లింగ్ రాకుండా కొంచెం మసాజర్ లాగా హీట్ అంటే ఒక కాల్ బాగా హీట్ ఉంటుంది, ఒక కాల్ బాగా కోల్డ్ ఉంటుంది. అది ఈక్వల్ టెంపరేచర్లో పెట్టి మసాజ్, జస్ట్ పెయిన్ రిలీఫ్ తప్ప దీనివల్ల పూర్తి రెడ్యూస్ లేదు. కనీసం ఇది కూడా లేకపోతే ఇంకా చాలా గట్టిగా వచ్చేస్తుందండి. అది తట్టుకోవడం కష్టమైపోతుంది సార్. ఆ ఏడుపుకి భయపడి మా అక్కలు కూడా రావట్లేదు. మెయిన్ ఏంటంటే పోలీసులు ఎలా చేశారంటే సార్, నా ఫ్యామిలీని నాకు దూరం చేశారు. గతంలో మీరు కూడా కాకినాడలో ధర్నా కూడా చేశారు కదా, ఆందోళన చేశారు. ఎంతోమంది ఎవరో దివ్యాంగులు మొత్తం అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేశారు కదా. అవును సార్, దివ్యాంగులు సపోర్ట్ వచ్చారు. వాళ్ళే చెప్పారు సార్, ఎలాగ మనం నీకు జగన్ మాట ఇచ్చాడు కదమ్మా, ఒకసారి మళ్ళీ కింద పోలీస్ ఆఫీసర్లు నీకు చేసిన అన్యాయం మళ్ళీ జగన్ దాకా వెళ్తే నీకు న్యాయం జరుగుద్ది అంటే నేను వాళ్ళతో ఇలా స్ట్రైక్ చేస్తామన్నారు. సరే నా బిడ్డ గురించి వాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా ఉంటాను సార్ అని ఆమరణ నిరాహార దీక్ష చేశాను సార్. ఆ ఒక్కరోజు కూర్చున్నాను సార్. సాయంత్రం అర్ధరాత్రి మొత్తం రోడ్డు బ్లాక్ చేసి 200-300 మంది పోలీసులు వచ్చి 10-15 వ్యానుల్లో ఈడ్చుకుని పోయారు సార్. ఒక్కొక్కళ్ళని 7-8 మంది సార్. దివ్యాంగులు వాళ్ళు ఏం పరిగెట్టగలరండి? అక్కడ పరిగెట్టగలిగి నేను నా భర్త అంతే. వాళ్ళందరినీ కూడా బిడ్డని వాళ్ళని కూడా దారుణంగా ఈడ్చుకెళ్ళి పడేసి మా ఇద్దరిని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హేమలత అండర్టేకింగ్లో మొత్తం ఒక బ్లాక్ రూమ్లో పడేశారు సార్. మా ఫోన్లు బదులు కొట్టేశారు. ఇలాంటి మిషన్స్ 3 ఉంటాయి, ఆ 3 మిషన్స్ బదులు కొట్టేశారు. పవర్ బ్యాంకులు బదులు కొట్టేశారు. మా ఫోన్లు అన్నీ బదులు కొట్టి ఈడ్చుకెళ్ళి పడేశారు సార్. ఆ టైంలో నానాజీ గారు వచ్చి వీళ్ళని ఎలా పడేశారంటే ముందర ఐసీయూలో అయినా జాయిన్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన కలిపిందామని చెప్పారు సార్. అలాగే సార్ అని నమ్మకంతో ఐసీయూలోకి వచ్చాం సార్. ఐసీయూలోకి రాగానే వీళ్ళు మెర్సీకి ఇవ్వడానికి సైన్ పెట్టమన్నారు సార్. నేను పెట్టలేను, చంపితే మా ఇద్దరిని ఒకేసారి చంపేయండి, నాకు అలాంటిది వద్దు, ట్రీట్మెంట్ చేస్తానని నేను నా ప్రాపర్టీ గురించి ఫైట్ చేశాను తప్ప నాకు ఎవరి నుంచి రూపాయి అడగట్లేదండి నేను అడిగా. ఆ టైంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఆయన కల్పిస్తానని ఎప్పుడైనా అన్నారో ఇంకా అర్ధరాత్రి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి నన్ను, నా భర్తని, నా బిడ్డని వైజాగ్ మెంటల్ హాస్పిటల్ పడేశారు సార్. అక్కడ నా బిడ్డ స్పృహ తప్పిపోయింది. అప్పటికే 3 వారం రోజుల నుంచి తిండి, నిద్ర, ట్రీట్మెంట్ మిషన్ ఏమీ లేదు. నరకం చేసింది సార్ నా బిడ్డ. అక్కడ కరెంటు ట్రీట్మెంట్ ఇప్పించడానికి పోలీసులు చేయని ప్రయత్నం అయితే లేదు. ఇంకా ఆఖరికి అక్కడ సూపరింటెండెంట్ పాప ఇంకా చచ్చిపోయేలా ఉంది, అన్కాన్షియస్ అయిపోయింది, అరేంజ్ డిశ్చార్జ్ చేశారు సార్. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత గండి బాబ్జీ గారు, అనిత గారు తీసుకెళ్ళి గీతం హాస్పిటల్లో పెట్టారు సార్. చంద్రబాబు గారు చెప్పారని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ఇలాగా మీ ముందుకు వచ్చాను అంటే అది చంద్రబాబు గారి పుణ్యమే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు తోడున్న నా ఫ్రెండ్స్ని భయపెట్టారు సార్. నాకు సహాయం చేసిన జర్నలిస్టుల మీద ఫోన్లు బదులు కొట్టి వాళ్ళ ఐడీలు లాక్కొని వాళ్ళని కూడా కేసులు పెట్టి చాలా హింస పెట్టారు సార్. నాతో ఎవరు మాట్లాడకుండా పూర్తిగా నన్ను పెట్టిన అనాథాలు చేసేసారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళారా మీరు? ఇప్పుడు అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, 5 లక్షలు సాయం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా సార్ వెళ్ళాలని చూస్తున్నాను. అపాయింట్మెంట్ ఇప్పిస్తే డిప్యూటీ మినిస్టర్ గారు ఆయన అపాయింట్మెంట్ దొరకడం అంత కష్టం కదండి. నేను ట్రై చేస్తున్నాను, అపాయింట్మెంట్ దొరికితే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పి, ఎందుకంటే గతంలో ఆయన కూడా మద్దతు ఇచ్చారు మాకు. పవన్ ఆరుద్ర అనే మహిళ చాలా ఇబ్బంది పడుతుందని కూడా ప్రసంగాల్లో మాట్లాడారు. ఆయన కూడా చాలా మద్దతు ఇచ్చారు. వైజాగ్ వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినట్టే డీసీపీకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. సో అది కూడా నేను కృతజ్ఞతలు చెప్పి ఒకసారి కంగ్రాట్స్ చెప్పాలి, నా బిడ్డ పరిస్థితి చెప్పుకోవాలని
చేయాలని ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తారని ఆశతోనే ఎదురు చూస్తున్నాను సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే ట్రీట్మెంట్ సంబంధించింది అవే అవకాశం ఉందంటారా? ఛాన్స్ ఉన్నాయంటే ఎక్కువ? ఖచ్చితంగా సార్. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే అవ్వలేనిది ఏముంటుంది సార్. ఖచ్చితంగా ఆయనకు అసలు మొత్తం దివ్యాంగులందరి మీద చేస్తానని ఎప్పుడో వైజాగ్లోనే ఆయన ప్రామిస్ చేశారు. నా బిడ్డకి ఖచ్చితంగా పూర్తి ట్రీట్మెంట్ ఆయన ఇప్పిస్తారని పూర్తి నమ్మకంగా ఉంది సార్. నా బిడ్డని కోరుకునేది ఒకటే, నా బిడ్డ ఇదివరకులాగా నడిచేలా చేయించండి చాలు. నా బిడ్డలా ఇంకే ఆడపిల్ల పరిస్థితికి రాకుండా చూడండి చాలు. మగాళ్ళే బతకలేని పరిస్థితి సార్, అలాంటిది ఆడపిల్లలా బతకగలదు సార్. పాప ఒకరేనండి, ఇంకెవరు లేరు కదా మీకు? అదొక్కతే సార్. దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమని కోరుకుంటున్నాను. ఆయన గారు ఏం చేస్తుంటారండి? ఏమన్నా మీరు కానీ వీరు కానీ ఆల్టర్నేటివ్ మరి ఏమన్నా చేస్తున్నారు? నేనైతే అక్కడ నేను MBA చేశానండి, MCOM చేశాను. సో అందుకే నాకు ఎక్కడైనా ఏదో ఆపరేటర్ కింద జాబ్ ఇస్తారు. ఆయనకి సిటీ కేబుల్ అండి అమలాపురం. ఈ గొడవల్లో పడి వాళ్ళ అన్నయ్యలు ఆయన కూడా చీట్ చేశారండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే డబ్బులు కూడా రానివ్వకుండా చేశారు. సో ప్రస్తుతం మేము అప్పులు చేసుకుని పిల్లని బతికించుకోవాల్సి వస్తుంది సార్, అంతే. ఓకే, ఫైనల్గా అయితే ఆదుకుంటే ట్రీట్మెంట్ కావాల్సిన అన్నీ కూడా కావాలి. ఇప్పుడు ఓన్లీ 5 లక్షలు మాత్రం ఇవ్వడం జరిగింది. అంతే సార్, 5 లక్షలు ఇవ్వడం జరిగింది. 10,000 పెన్షన్ ఇప్పిస్తానని చెప్పారు. సో నాకు అయితే పూర్తిగా కూడా చేపిస్తారని నమ్మకం అయితే ఉంది, కానీ లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే పార్టీ వచ్చింది, ఫామ్ అవడం టైం పడుతుంది, అర్థం చేసుకుంది. కానీ నా బిడ్డ పరిస్థితి అలా లేదు సార్, చేదాటిపోతుంది. నా భయం నాది, అంతే సార్. నాకు చంద్రబాబు గారి మీద అయితే పూర్తి విశ్వాసం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే పూర్తి ట్రీట్మెంట్ ఇప్పిస్తారని చాలా ఆశతో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, చాలా హృదయ విదారకరమైన సంఘటన ప్రధానంగా చూడవచ్చు. ఎందుకంటే చాలా మనం వచ్చిన కాంచి కూడా కన్నీటితోనే తను ఏడుస్తూనే ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరైతేనో ఈ యొక్క సాయి లక్ష్మీచంద్ర ఎవరైతేనో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇదే ఇబ్బందులు పడుతుంది. తన ఆస్తులు అమ్ముకుని తను ట్రీట్మెంట్ చేద్దామనే క్రమంలోనే ప్రధానంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ప్రధానంగా చూసుకుంటే తను ఎంతో డిగ్రీ వరకు కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. చాలా భరతనాట్యం వచ్చు, ఎంతో ఆనందంగా ఉండే మాకు తనకి ఉన్నటువంటి ప్రాబ్లంతో తనకు ట్రీట్మెంట్ చేయించాలని తన ఆస్తులు అమ్మే క్రమంలోనే చాలా పోలీసులు కావచ్చు, కొంతమంది దాడిశెట్టి రాజా సంబంధించిన అనుచరులు కావచ్చు, గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని తమంతా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకి ఆ పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లే క్రమంలో తనకి ఇంకా మరింత ఇంజూర్ అయ్యి గాయాలతో ఆ యొక్క ప్రాబ్లం ఏదైతుందో సమస్య వెన్నెముకు సంబంధించినటువంటి అరుదైన సమస్య, దానితో మరింత ఎక్కువ అవడంతోనే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆదుకుంటారని చూసాం, కానీ ఆదుకోలేదు. కానీ మా గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పట్టే క్రమంలోనే మేము వారణాసి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుని మాకైతే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి మమ్మల్ని ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని అయితే కలిగింది. తనైతే చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారాన్ని పిలవడమే కాకుండా తను అనుకున్న విధంగానే 5 లక్షల రూపాయల తాత్కాలికంగా ఆర్థిక సాయం ఇచ్చారు. అంతేకాకుండా తనకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేసేందుకు కూడా చేస్తున్నారు. కానీ తనకి ఫైనల్గా తనకి ట్రీట్మెంట్కి ఇతర దేశాల్లో ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారని తనకి వ్యాధి నయమవుదంటూ తను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా వికలాంగులకు ఎంతో సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా అటువంటి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి ఇది కూడా వెళ్ళి మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ విషయంపై ఈ యొక్క ఆదుకుంటారని చెప్పేసి కాకినాడకు సంబంధించిన ఆరుద్ర అనే ఆమె తన కుమార్తెతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.